ఇప్పుడు రావణ్ దృష్టిలో నేను శివగామిని కాదు, చైత్రని. వాళ్ళ దృష్టిలో నేను కొన్ని రోజుల పాటు చైత్రగానే నటించాలి. మీకు ఇన్ని నిజాలు తెలిసాయని ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఆ హేమంత్ తాత అందరూ అమ్మని ఎందుకు వాళ్ళ మనిషి అనుకున్నారో నేను ఎన్నోసార్లు చెప్పాను, అమ్మ అమ్మలా లేదు అని. ఆ రాక్షసుడి చేతిలో మీరెన్ని కష్టాలు అనుభవించి ఉంటారో కదమ్మా. ఎందుకు మిమ్మల్ని ఇంతగా హింసిస్తాడు? వాడికి ఎప్పుడు చావు వస్తుందో ఏమో. మీ కష్టాలు తలుచుకుంటేనే బాధగా ఉందమ్మా. ఇన్నేళ్ల నా జీవితంలో ఎవరికీ చెడు జరగాలని నేను కోరుకోలేదు. కానీ ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను. ఆ రావణ్ వీధిన పడాలి, వాడిది కుక్క బతుకవ్వాలి. అది నేను చూడాలి. దానికి ప్రతిఫలంగా కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. లక్ష్మమ్మ, నువ్వలా మాట్లాడుకో. నీ ఆశని నేను తీరుస్తానమ్మా. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి ఏ కారణంతోనూ వాడిని క్షమించేదే లేదు. నేను బతికున్న విషయమే వాడికి తెలీదు లక్ష్మమ్మ. అలా నేను అర్జున్ ప్లాన్ చేశాం. ఈ ఇంట్లో మీకు మాత్రమే నేను శివగామినని తెలుసు, కానీ రావణ్ దృష్టిలో నేను చైత్రని. మీరు ఏం తెలియనట్టే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ నాకు సహకరించాలి, అర్థమైందా? ఆ డ్రైవర్ కూడా ఆ రావణ్ మనిషే. ఆ చైత్రమ్మ గారికి ఏమీ తెలియక ఆ రావణ్ చెప్పినట్లు చేశారు. వాళ్లతో మేము జాగ్రత్తగా ఉంటామమ్మా.